నేనేమంటానంటే అండ్ మర్చిపోయాను, హైగా ఈ టాక్సిక్ సినిమా ట్రైలర్ చూస్తాను భయ్య. దిస్ ఫిల్మ్ ఇస్ కమింగ్ విత్ అ ట్యాగ్ లైన్ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్. ఈ ట్రైలర్ లో 5 హీరోయిన్స్ ని చూపించారు భయ్య. వీళ్ళని నేను పోస్టర్స్ లో చూడడం తప్ప ఇదే ఫస్ట్ టైం అందరినీ ట్రైలర్ లో చూస్తున్నాను. తారా సుతారియా, కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హుమా కురేషి. వీళ్ళతో రాయా క్యారెక్టర్ కి ఇంకా టికెట్, రాయా ఫాదర్, టికెట్ సన్, వీళ్ళకి ఒక్కొక్కరితో ఒక్కొక్క రిలేషన్షిప్ ఉన్నట్టుంది. ఎస్పెషలీ రాయా. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది, నాదం ఉంటుంది, స్వరం ఉంటుంది. ఆ రిలేషన్షిప్స్ ఏంటి అవన్నీ కొంచెం హింట్ ఇచ్చారు ఈ ట్రైలర్ లో. కొన్ని వైల్డ్ ఉన్నాయి, కొన్ని మైల్డ్ ఉన్నాయి. విజువల్స్ మాత్రం గ్రాండ్ గా ఉన్నాయి భయ్య. ఇది పెద్ద హైప్ ఇచ్చే ట్రైలరా అంటే కాదు, కానీ దీంట్లో నచ్చిన ఎలిమెంట్స్ ఉన్నాయి, నచ్చని ఎలిమెంట్స్ ఉన్నాయి, అండ్ క్రింజ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. యష్ గారి లుంగి కట్టుకునే షాట్ ఏదైతే ఉందో, వైట్ కలర్ లుంగి కట్టుకుంటున్నారు కదా, లో యాంగిల్ లో ఉంది షాట్. కొంచెం చెస్ట్ మీద బ్లడ్ స్పిల్ అయింది, సిగార్ కాల్స్తున్నారు భయ్య. నాకు మస్తు నచ్చింది ఆ షాట్. నీ లాస్ట్ కోరిక ఏంటి అని విలన్ అడుగుతాడు. బేసికలీ దీంట్లో అందరు విలన్స్ లాగా కనిపిస్తున్నారు, బట్ రాయాకి ఆపోజిట్ ఉన్న క్యాండిడేట్ అడుగుతాడు. ఆయన కూడా ఒక గ్యాంగ్స్టర్. నీ లాస్ట్ కోరిక ఏంటి అని అడిగితే నీ బ్రదర్ ని చంపి ఆ అస్థికలతో చేయాలంటాడు. నాకు ఇలాంటి ఓవర్ ద టాప్ సీన్స్ చాలా ఇష్టం భయ్య, నచ్చింది నాకు అది. కొరియన్ కనకరాజులో ఏమో అస్థికల్ని తాగుతాడు, దీంట్లో లైన్ కొట్టి పీల్చాలనుంది అంటాడు. ఈ అస్థికల ఫ్యాంటసీ ఏంటి రాజా? రుక్మిణి వసంత్ అంటుంది, నీతో నేను సివిలైజ్డ్ కాన్వర్సేషన్ చేయడానికి వచ్చానని. నేకెడ్ రాయా టాప్ టు బాటమ్ చూసి డూ ఐ లుక్ సివిలైజ్డ్ అని అంటాడు కదా, ఇది కూడా బాగుంది. తారా సుతారియా లైటర్ అడుగుతుంది భయ్య. రాయా సిగరెట్ వెలిగించుకొని లైటర్ పడేస్తాడు జస్ట్ టు గెట్ క్లోజ్ టు హర్. అంటే ఇద్దరు సిగరెట్లు వెలిగించుకుంటారు. బాగా రాశారు. నయనతారగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చెప్పారు భయ్య, కియారా అద్వానీ నట విశ్వరూపం చూడబోతున్నారని. బిఫోర్ టాక్సిక్, ఆఫ్టర్ టాక్సిక్ కియారా అద్వానీ అన్నారు. ఆమె చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది భయ్య. ఆమె పర్ఫార్మెన్స్ కోసం వెయిటింగ్. నేను కొంచెం క్రింజ్ గా అనిపించింది ఏంటంటే, ఐఎమ్ హిస్ రెగ్యులర్ అని ఒక లేడీ అంటుంది. రుక్మిణి వసంత్ ఐఎమ్ హిస్ పర్మనెంట్ అంటుంది. క్రింజ్. నయనతార గారు యష్ కి అక్కో చెల్లో ఈ సినిమాలో అని విన్నాను, బట్ ట్రైలర్ లో అదేం ఎస్టాబ్లిష్ చేయలేదు. మరి హుమా కురేషి గారి రిలేషన్షిప్ ఏంటో చూడాలి. టోటలీ 5 హీరోయిన్స్ ఉన్నారు భయ్య. ఇంకో హీరోయిన్ కూడా ఉంది, ఆమె పేరు తెలీదు, కొత్త ఫేజ్ లా ఉంది. ఆమెకు ఒక సపరేట్ షార్ట్ కూడా పడింది. ఆడవాళ్ళందరూ ఏడుస్తున్నారు దీంట్లో. ఒక సైడ్ ఏమో ఈ 5 ఆడవాళ్ళు వర్సెస్ రాయా, ఇంకో సైడ్ ఏమో ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు కదా, ట్రైలర్ స్టార్టింగ్ లోనే చూపించారు ఆయన్ని, ఆయన కూడా ఏడుస్తున్నాడు. అపారెంట్లీ హీస్ ద సన్ ఆఫ్ రాయా, హిస్ నేమ్ ఇస్ టికెట్. రాయా వర్సెస్ టికెట్ ట్రైలర్ ఎండింగ్ కి అది చూపించారు, ఫాదర్ వర్సెస్ సన్. అసలు ఈ ఫాదర్ కి సన్ కి గొడవ ఏంటో చూద్దాం ఉంది నాకు. హైప్ ఎక్కిచ్చే ట్రైలర్ అయితే కాదు భయ్య, బట్ డెఫినెట్లీ బోల్డ్ సీన్స్ ఉండబోతున్నాయి, ప్రోగ్రెసివ్ కాన్వర్సేషన్స్ ఉండబోతున్నాయి. ఈ సినిమాతో స్టీరియో టైప్స్ బ్రేక్ చేయబోతున్నారు. ఇన్ టోటాలిటీ బోల్డ్ అండ్ బ్లడ్ బాత్ తో ఉండబోతున్న సినిమాని విట్నెస్ చేయబోతున్నారు. ఒక ఫీల్ ఇచ్చేసారు భయ్య ఈ ట్రైలర్ తో. బట్ డెఫినెట్లీ నేను August 24th ఈ సినిమా చూస్తాను. బికాస్ ఆఫ్ ఇట్స్ గ్రాండ్నెస్, స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి ట్రైలర్ చూస్తుంటే. టెక్నికలీ కూడా సినిమా అద్భుతంగా ఉండబోతుందని తెలుస్తుంది. అండ్ ట్రైలర్ చూస్తుంటే కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలియాలి. అవి తెలుసుకోవడానికి నేను సినిమా చూస్తాను భయ్య. ఓవరాల్ డీసెంట్ ట్రైలర్. రవి బస్రూడ్ మ్యూజిక్ కూడా బీన్ బెటర్. కొంచెం రీల్స్ చేసుకోవడానికి మంచి మ్యూజిక్ ఇచ్చుంటే బాగుండేది సినిమా రిలీజ్ అయ్యేదాకా. అండ్ మర్చిపోయాను, సినిమా కన్నడ ఇంకా ఇంగ్లీష్ లో సైమల్టేనియస్లీ షూట్ చేశారంట. సో లిప్సింగ్ పరంగా చూసుకుంటే తెలుగులో లిప్సింగ్ అంత గ్రేట్ గా లేదు. నేను తెలుగు ఇంకా కన్నడలో కూడా చూసాను. కన్నడలో లిప్సింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. ఓకే, దీస్ ఆర్ మై థాట్స్ అబౌట్ టాక్సిక్ ట్రైలర్ భయ్య. ఇంకా మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఆర్ యూ హైప్డ్ అప్ ఫర్ ద ఫిల్మ్ అది కూడా చెప్పండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.